ఫస్ట్ మెథడ్ ఈస్ పొమోడోరో ప్లస్. మీరు పొమోడోరో టెక్నిక్ గురించి వినే ఉంటారు అండ్ చాలా మంది అప్లై చేయడానికి కూడా ట్రై చేస్తుంటారు. నేను దీనికి అప్డేటెడ్ వర్షన్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చేసే క్రిటికల్ మిస్టేక్స్ గురించి కూడా చెప్తాను. ఇటాలియన్ రీసెర్చర్ ఫ్రాన్సిస్కో సిరిలో డెవలప్ చేసిన మెథడ్ ఇది. 25 minutes ఆఫ్ ఫోకస్డ్ వర్క్, 5 minutes ఆఫ్ బ్రేక్ అండ్ రిపీటింగ్ ద సేమ్ సైకిల్ ఫర్ 3 or 4 times అండ్ టేకింగ్ ఏ లాంగర్ బ్రేక్ ఆఫ్ 25 to 30 minutes. ఇది రెగ్యులర్ పొమోడోరో టెక్నిక్. నార్మల్గా ప్రొలాంగ్డ్ ఫోకస్ అవర్స్ ని మనం ఒక టాస్క్ మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్గా బ్రెయిన్ దానికి హ్యాబిచువేట్ అవుతుంది, సో పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. అయితే మనం తీసుకునే షార్ట్ బ్రేక్స్ ఈ హ్యాబిచువేషన్ ని బ్రేక్ చేస్తాయి, ఫోకస్ ఫ్రెష్ గా రిస్టోర్ అవుతుంది. అయితే ఈ టెక్నిక్ లో కామన్ గా చేసే ఒక మిస్టేక్ ఏంటో డిస్కస్ చేద్దాం. చాలా మంది పొమోడోరో 5 minute బ్రేక్ లో ఏం చేస్తారు? మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ విల్ బి ఫోన్ స్క్రోల్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం. ఇదే క్యాటాస్ట్రోఫిక్ మిస్టేక్. మీరు ఫోన్ కి స్విచ్ చేసినప్పుడు మీ బ్రెయిన్ ఒక న్యూ ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్ ని ప్రాసెస్ చేస్తుంది. మళ్ళీ మీరు చదవడానికి కూర్చున్నప్పుడు మీ బ్రెయిన్ ఫుల్లీ ట్రాన్సిషన్ అవ్వడానికి 15 to 20 minutes పడుతుంది. 5 minutes బ్రేక్ లో మీరు ఫోన్ చూస్తే దాని తర్వాత పొమోడోరో సెషన్ లో 15 to 20 minutes మీరు హాఫ్ ఫోకస్డ్ గా వర్క్ చేస్తారు. 25 minutes ఆఫ్ పొమోడోరో సెషన్లో 15 minutes వేస్ట్ అయిపోయినట్టే, అంటే 60% ఎఫిషియన్సీ లాస్.